మహిబలిపురం వెళ్ళటానికి కోసం మేము ట్రావెల్ చేస్తున్నామండి. చాలా బాగుంటుందంట చెన్నైలో. చూద్దాం. చెన్నై వచ్చాం కదా, ఇక్కడి నుంచి మహిబలిపురం వెళ్తున్నామండి చూడటానికి కోసం. ఎలా ఉందో చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ వీడియోస్ వస్తాయండి. చాలా బాగుంటుందంట, బీచ్ ఉంటుందంట. నిన్న ఒక బీచ్కి వెళ్ళాం, మళ్ళీ ఇంకొక రోజు వెళ్తున్నాం బీచ్కి. क्या वो वही तो और हाथे से रहते नापन का नहीं. మనకి ఇక్కడ తెలుగులో ఎలా రాసింటుంది, ఇక్కడ తమిళంలో రాసింటుంది. ఎక్కువ శాతం ఫ్యాక్టరీస్ ఉన్నాయండి ఇక్కడైతే. ఎక్కువ మెట్రో బస్సెస్ అయితే బాగా నడుస్తున్నాయండి చెన్నైలో. చాలా అంటే చాలా మెట్రో బస్సెస్. చెన్నై సీఎం స్టాలిన్ అంట. సేమ్ ఇంకా మన లెక్కే ఉందండి, డిఫరెంట్ ఏమంత అనిపించట్లేదు.
సేమ్ మన బజార్లో ఉన్నట్టే ఉన్నాయి. ఇక్కడ లాంగ్వేజ్ ఒకటే చాలా ప్రత్యేకం, వేరు. ఫుడ్స్ అయితే కొంచెం వేరుగున్నాయిలేండి. ఇడ్లీ ఏమో మన ఓన్లీ బియ్య పిండితోనే వేస్తారు. పూలు అయితే విపరీతమైన రేట్లు అండి. మూర వచ్చేసి 50 రూపీస్ ఏది తీసుకున్నా కానీ ఇక్కడ. టెంపుల్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఆ? ఆ? ఆ. మామిడి తోటలు, కొబ్బరి తోటలు బాగున్నాయండి ఇక్కడ. ఇడ్లీ తీసుకున్నా కానీ దాంట్లో కొబ్బరి చట్నీ వేస్తున్నారు, పల్లి చట్నీ లేకుండా ఓన్లీ కొబ్బరి చట్నీ వేస్తున్నారు. ఏంటి అరటికాయలు అయితే బాగున్నాయండి ఇక్కడ. టేస్ట్ నేను తిని చూసాను, బాగున్నాయి. రెడ్ బనానాస్ ఉన్నాయి, ఎల్లో బనానాస్ ఉన్నాయి, బాగున్నాయి.